శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 289 అధ్యాయాలు పూర్తి చేసి 290వ అధ్యాయంలోని అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 290వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుధిష్ఠిర ఉవాచ అతః పరం మహాబాహో యత్శ్రేయస్ తద్వదస్వ మే నృప్యామ్యమృతస్యేవ వచసస్తే పితామహ. ధర్మరాజు మళ్ళీ అడుగుతున్నాడు పితామహుణ్ణి, భీష్ముల వారిని. నాకు మేలు కలిగించే విషయం ఇంకేదైనా ఉంటే చెప్పవలసింది. నీ మాటలు నాకు అమృతపానంలాగా ఉన్నాయి. ఎంత విన్నా కూడా తృప్తి కలగటం లేదు తాతయ్య. కిం కర్మ పురుష కృత్వా శుభం పురుషస్తమాం శ్రేయ పరమవాప్నోతి ప్రత్యచేహ తద్వద. పురుషశ్రేష్ఠ, మానవుడు ఏ మంచి పని చేస్తే ఇహలోక పరలోకాల్లో శ్రేయస్సును పొందుతాడో వివరంగా చెప్పవలసింది. భీష్మ భువాచ అత్ర తే వర్తయిష్యామి యథా పూర్వం మహాయశ పరాశరం మహాత్మానం పప్రచ్ఛ జనకో నృప. నాయన, ఈ విషయంలో కూడా ఒక ఇతిహాసం ఉందయ్యా. ఒకప్పుడు జనక మహారాజు పరాశర మహర్షిని ఇలా ప్రశ్నించాడు. కిం శ్రేయః సర్వభూతానాం అస్మిన్ లోకే పరత్రజ యద్భవేత్ ప్రతిపత్తవ్యం తద్భవాన్ ప్రబ్రవీతు మే. మహాత్మా, లోకంలో పరలోకంలో ప్రాణులకు మేలు శ్రేయస్సును కలిగించే దాన్ని నాకు చెప్పవలసింది. తతః స తపసా యుక్తః సర్వధర్మ విధానవిత్ కృపయానుగ్రహమనా మునిర్వాక్యమధా బ్రవీత్. అప్పుడు సమస్త ధర్మ నీతులు కూడా తెలిసిన తపస్వి అయిన ఆ మహాముని, ఎవరు? పరాశర మహాముని, జనకరాజు మీద అనుగ్రహం కలిగి అన్నాడు. పరాశర ఉవాచ ధర్మ ఏవ కృతః శ్రేయోన్ ఇహ లోకే పరత్రజ తస్మాద్ధి పరమం నాస్తి యథా ప్రాహుర్మనీషిణా. అన్నిటికన్నా ముఖ్య విషయం ముందు చెప్తున్నాడు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తే ఇహపరలోకాల్లో శ్రేయస్సు కలుగుతుంది. దాన్ని మించింది ఏదీ లేదు. ప్రతిపజ్జనరో ధర్మం స్వర్గలోకే మహీయతే ధర్మాత్మక కర్మ విధి దేహినాం నృపసత్తమ. తన ధర్మాన్ని తెలుసుకొని ఆశ్రయిస్తే మానవుడు స్వర్గలోకంలో గౌరవాదులు పొందుతాడు. వేదంలో సత్యం వద ధర్మం చరా యజేత జుహూయ. సత్యాన్ని చెప్పు, ధర్మాన్ని ఆచరించు. ఈ వాక్యాలే మానవ కర్తవ్యాలుగా ఉన్నాయి. ప్రతిపజ్జనరో ధర్మం స్వర్గలోకే మహీయతే ధర్మాత్మ కర్మ విధి దేహినాం నృపసత్తమ. తస్మిన్నాశ్రమిణః సంతః
స్వకర్మానిహ కుర్వతే. అన్ని ఆశ్రమాలకు వాళ్ళు కూడా ఆయా ఆశ్రమాలకు విధించిన ధర్మాల్లోనే ఉండి ఈ లోకంలో తమ తమ కర్తవ్యాల్ని అనుష్ఠించాలి. చతుర్విధా హి లోకేస్మిన్ యాత్రా తాత విధీయతే మర్చా యత్రావతిష్టంతే సాచ కామా ప్రవర్తతే. ఈ లోకంలో జీవయాత్ర 4 విధాలుగా ఉన్నది. జీవులు చేసే విధానం ఏం చేస్తారు? జీవుల్లో బ్రాహ్మణులేమో యజ్ఞాదులు చేయించి దక్షిణలు పొందుతారు. క్షత్రియులేమో పరిపాలకులుగా పన్నులు తీసుకుంటారు. వైశ్యులేమో వ్యవసాయ వాణిజ్యాలు చేస్తారు. శూద్రులేమో ఈ 3 వర్ణాలని బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల్ని సేవిస్తారు. ఈ 4 విధాలైన వృత్తుల్ని ఆశ్రయిస్తారు వాళ్ళు. అది దైవ ఇచ్ఛ. సుకృత సుకృతం సుకృత అసుకృతం కర్మ నిషేధ్య వివిధై క్రమై దశార్థ ప్రవిభక్తానాం భూతానాం బహుధాగతి. మానవుడు నానా విధాలుగా పుణ్య పాప కర్మలను చేసి పంచత్వాన్ని పొందుతాడు. అంటే ఈ స్థూల శరీరాన్ని వదులుతాడు. పంచత్వం అంటే అది. అంటే 4 ఆశ్రమాల తర్వాత చివరి ఆశ్రమం ఏంటంటే పంచత్వం అన్నమాట. దాన్నే పంచమాశ్రమం. 4 ఆశ్రమాలేంటి? బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఆ తర్వాత పంచమాశ్రమం ఏంటి? ఇదే పంచత్వం అంటే వేరే లోకానికి వెళ్ళిపోవడం. ప్రతిపచ్చనరో ధర్మం స్వర్గలోకే మహే ధర్మాత్మ ధర్మమితి హీనాం. తర్వాత స్థూల శరీరాన్ని విడవటమే పంచత్వం అంటే. సుకృతం అసుకృతం కర్మ. ఇది సవర్ణం రాజతం చాపి యథా భండం నిషిధ్యతే తథా నిషిధ్యతే జంతు పూర్వకర్మవశానుగ. ఇత్తడితో చేసిన పాత్రలు ఉన్నవాటికి బంగారపు తాకపడము లేకపోతే వెండి తాపడము పెడితే అవి ఎలా అయితే బంగారు వెండి పాత్రల్లాగో కనిపిస్తాయో అలాగే పూర్వకర్మలకు వశమైన ప్రాణి వెనకటి జన్మలో సంపాదించిన కర్మతో లిప్తుడవుతాడు. పుణ్యకర్మ లిప్తుడవు అయితే సుఖపడతాడు, పాపకర్మ లిప్తుడైతే దుఃఖితుడవుతాడు. నా బీజాధ్యాయతే కించిత్ నా కృత్వా సుఖమేధతే సుకృతైర్విందతే సౌఖ్యం ప్రాప్యతే క్షయం వరః. విత్తనం లేకుండా మొక్క మొలవనట్లుగా పుణ్యకర్మ చేయకపోతే ఎవడైనా సుఖపడ్డు. వాడు ముందు వాడికి పుణ్యకర్మ చేసి ఉండాలి, ఈ జన్మలోనూ ముందు జన్మల్లోనూ. కాబట్టి మానవుడు శరీరాన్ని వదిలిన తర్వాత పుణ్యకర్మల ఫలంతో సుఖాన్ని పొందుతాడు. కృష్ణార్పణమస్తు. రేపు మనం 13వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.